నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో, అలాగే క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోయే లక్ష్యంతో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని పోయారు. దానిలో భాగంగానే క్రీడాకారులకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% అనేదాన్ని ఒక చట్టబద్ధత చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొని రావడం, దానిలో భాగంగానే మా కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికల హామీ ఏదైతే ఉందో డిఎస్సిలో కూడా దీన్ని వర్తింపజేస్తూ ఈ 3% కూడా తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి 3% కోటా ఏదైతే ఉందో దానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మా తరపున, పూర్తిగా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల తరపున ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలందరికీ పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన అందరికీ తెలుసు, రాష్ట్రంలో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది. దానిలో సుమారుగా 16,500 టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే 3% ఏదైతే ఉందో ఆ 3%ను ఈ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో 1-2% ఉంటే మన రాష్ట్రంలో 3% కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి, వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాం. మేము ఒకటే చెప్పాం, ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఈ క్రీడాలోకంలో ఎప్పుడూ లేని విధంగా అన్యాయం జరిగింది. ఇప్పుడు మేము ఏదైతే క్రీడా పాలసీని తీసుకొని వచ్చామో ఆ పాలసీలో కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఈ 3% ఏదైతే ఉందో అది ఒకటి. అలాగే రేపు నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే ఏషియన్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, అదే ఒలింపిక్స్ అయితేనే దానిలో ఎవరైతే పథకాలు సాధిస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనే, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే నిర్వీర్యమైన 5 సంవత్సరాలు సంస్థలు అయితే ఉంటాయో క్రీడాలోకానికి సంబంధించి అవన్నీ ఒక్కొక్కటిగా గాడిలో పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క రోజు మీడియాలోనైతేనే, పేపర్లో అయితే ప్రతి ఒక్క రోజు చూస్తున్నారు. తిరుపతి అనుకోండి, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రతి ఒక్క దగ్గర క్రీడలకు సంబంధించిన ఆడిటోరియాలు అయితేనేం, ఇండోర్ స్టేడియంస్ అయితేనేం, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ఏదైతే ఆ రోజు చెప్పామో అది చూసా తప్పకుండా ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చే విధంగా ఒక పక్కల ప్రయత్నం జరుగుతూ ఉంటే, రాష్ట్రంలో కూడా క్రీడాకారులకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు జరగకుండా కార్యాచరణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది పాత్రికేయ సోదరులు చాలాసార్లు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ ఫేక్ సర్టిఫికేట్ గురించి కూడా చెప్తే కూడా మేము గత 3 నెలల ముందే డీజీ లాకర్ ఏదైతే ఉందో దానిలో ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ను కూడా
స్కాన్ చేసి పెట్టుకొని దాంట్లో కూడా ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఆ ఫేక్ సర్టిఫికెట్ విషయంలో కూడా ఉక్కుపాదం మోపుతామని చెప్పాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎస్జిటి పోస్టులకు అయితేనే అలాగే టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అది కూడా మీకు ఈ ప్రాసెస్ను కూడా ఏ విధంగా రేపు అమలు వస్తుందో మీకు నోటిఫికేషన్లో కూడా రూపొందించడం జరిగింది. దాన్ని కూడా మీకు కాపీని ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఏఎస్సీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏ స్థాయి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? అంటే ఏ స్థాయి స్పోర్ట్స్ పథకాలు తీసుకున్న వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే మీరు రిజర్వేషన్ ఇస్తారు? అంటే సీనియర్ లెవెల్ కేటగిరీ మనకు స్టేట్ లెవెల్ మీట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ మీట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో మీరు జీవో నెంబర్ 4 3% అప్లికబుల్ చేస్తూ జీవో నెంబర్ 4 ఏదైతే విడుదల చేస్తున్నారో సార్, అందులో 65 గేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి అని గేమ్స్ని డివైడ్ చేశారు సార్. దాంతో పాటుగా కింద ఒకటి నోట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సార్. ఏ కేటగిరీలో ఉన్న గేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిల్ అయిన తర్వాత మిగిలిన పోస్టులు మాత్రమే బి కేటగిరీలో ఉన్న క్రీడాంశాలకి ఇస్తాము అని చెప్పేసి అన్నారు సార్. మరి అది ఎలా డివైడ్ అనేది? ఆ కేటగిరీ ఏ, కేటగిరీ బి బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఆఫ్ ది డిసిప్లిన్స్ అండి. మనకు పాత జీవోలు ఆ కేటగిరీ ఏలు ఉన్న స్పోర్ట్స్ అని ఉన్నాయి. కేటగిరీ బిలు ఉన్న స్పోర్ట్స్ను మీరు చూస్తే టెన్నిస్ బాల్ క్రికెట్ ఉంది, ఆటియాపాటి అని ఉంది, మోటార్ సైకిల్ పోలో అని ఉంది. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ స్పోర్ట్స్ కాదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది కాబట్టి మనం పెట్టాం. బట్ అదర్వైజ్ మనకు ప్రయారిటీ స్పోర్ట్స్ ఏమున్నాయి, ఒలింపిక్స్ గేమ్స్లో ఏమున్నాయి అవి మాత్రము కేటగిరీ ఏ డిసిప్లిన్ కింద తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక కోర్టు కేసు ఉంది. కోర్టు క్లియర్ కట్గా చెప్పింది మళ్ళీ అడిషనల్గా ఈ చిన్న గేమ్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ నిజమైన స్పోర్ట్స్ ఏమున్నాయి, అథ్లెటిక్స్, అక్వాటిక్స్, ఖోఖో, కబడ్డీ ఇవి ఇబ్బంది పడతారు అన్నది చెప్పినారు. కాబట్టి వీ హ్యావ్ టేకన్ కేటగిరీ ఏ యాజ్ ఏ ప్రయారిటీ స్పోర్ట్స్. కేటగిరీ ఏలో మీరు ఇప్పుడు ఏదైతే ఒలింపిక్ గేమ్స్ ఉన్నారో అవి కాకుండా కూడా అదర్ గేమ్స్ యాడ్ చేయడం జరిగింది. ఖోఖో, కబడ్డీ అది ఆల్రెడీ మన పాత జీవోలో ఉంది. ఖోఖో, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, చెస్ సార్, అవన్నీ మన ఒలింపిక్ గేమ్స్ మన పాత జీవోలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ జీవో 74 ఉంటుంది. జీవో 74లో ఉన్న దీన్ని ఇక్కడ పెట్టాం. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పెట్టాం. కేటగిరీస్ అనేది లేదండి. అవునండి, ఇది ఇట్స్ ఏ పాలసీ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, పాలసీ డిసిషన్. సో మీరు అవును అదే దట్ ఈస్ ది ఇప్పుడు అదే డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవారికి నేను నేషనల్ ప్లేయర్ అని తీసుకొస్తే ఇక్కడ మీరు టెన్నిస్ బాల్ ఆడే వరకు ఒక నేషనల్ గేమ్స్లో 100 మీటర్లు గెలిచిన వాడికి తేడా ఉంటుంది కదా, ఉంటుందా లేదా? మళ్ళా ఉంటుంది అన్నప్పుడు మనము దాన్ని చూసుకోవాలా కదా. ఓకే, ఇట్స్ ఎ డిసిషన్ ఆఫ్ ది ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. వర్గీకరణ ఏం లేదు, వాళ్ళకి కూడా దీన్ని కల్పిస్తున్నాం. అంటే వర్గీకరణ ఏంటి, మళ్ళీ దాంట్లో సపరేట్ ఉంటుంది కదా, లేదు. అంటే ఎవరు వచ్చిన ప్రయారిటీలు ఉంటే వాళ్ళకి ఇస్తాం. స్పోర్ట్స్ మెన్ అంటే ఎగ్జామ్ ఏం లేదు కదా, ఓన్లీ సర్టిఫికేషనే కదా, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, మెరిటోరియల్. ఇప్పుడు క్రీడా విద్యా సంస్థల్లో ఖచ్చితంగా క్రీడా స్థలాలు ఉండాలి అనే రూల్ పెట్టారు. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్లో పేర్లు అవసరం లేదు, మీకు కూడా తెలుసు. ఆ కాలేజీల్లో, ఆ స్కూల్స్లో కనీసం క్రీడా స్థలం లేకుండా మీరు పర్మిషన్ ఇస్తున్నారు. మరి ఎట్లా క్రీడా డెవలప్ అవుతుంది సార్? ఏమంటారు, అది లాస్ట్ 30 సంవత్సరాల నుంచి కార్పొరేట్ స్కూల్ అనేది మనకు తెలుసు. ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కార్పొరేట్ స్కూల్ ప్రపంచం ఇంత లేదు. లాస్ట్ ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి కార్పొరేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారిపోవడము, ఎగ్జామ్స్ అనేది ఇంజనీరింగ్కు, మెడిసిన్కు ముందు ఇంత ప్రామినెన్స్ లేదు కదా. ఈ 30 సంవత్సరాల్లో పుట్టగొడుగు లాగట్టు ఇన్స్టిట్యూట్స్ అని రావడం జరిగింది.
దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూళ్ళు మనకుండే జనాభాకు ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అకామిడేట్ చేసే జనాలు ఒక 30% ఉంటే ఆల్మోస్ట్ ఇంకా మిగతా 60-70% అంతా ప్రైవేట్ స్కూళ్ళలోనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇది ఒకరు చేసిన తప్పేం కాదు, ఆనవాయితీగా వచ్చింది అంతే. అట్లని చెప్పి ఇప్పుడు స్కూళ్ళకు పర్మిషన్ తీసేస్తే ఒకరోజు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ గవర్నమెంట్ చేస్తే ఫస్ట్ నష్టపోయేది గవర్నమెంట్ కంటే స్టూడెంట్స్ పేరెంట్సే. ఒక రోజు అంతా ఆపితే 7 పీరియడ్లు వెళ్ళిపోతాయి. దానికని చెప్పి ఇంకా దాన్ని టచ్ చేసేదానికి గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా అయితే లోకేష్ బాబు గారు ఎప్పుడైతే మినిస్టర్గా తీసుకుని హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లో ఈ అసోసియేషన్స్ వాళ్ళు కలిసినప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దానికైతే క్లియర్గా చెప్పడం జరిగింది. తగిన ఎవరైతే సంబంధిత కలెక్టర్లు అయితేనే ఆర్డీఓలకు అయితే క్లియర్గా చెప్పారు, మీకు అక్కడ క్యాంపస్లో గ్రౌండ్ లేకపోయినా కూడా అడ్జసెంట్ ఒక 500 మీటర్స్ 1000 మీటర్స్లో ఎక్కడనున్నా కూడా 1-2 ఎకర్స్ అయితే రెవెన్యూ ల్యాండ్ని అయితే స్కూల్కి అయితే రాసి ఇవ్వండి. దానికి సిఎస్ఆర్ ఫండ్ ఎవరైనా ఇచ్చేట్టుకంటే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తారు. లేని పక్షంలో ఎవరన్నా దాతలు వచ్చి ఎవరన్నా దాన్ని కట్టించినా కూడా వాళ్ళ పేరు పెట్టుకున్న స్కూల్ కనుక చెప్పడం జరిగింది. అది ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్. ఇంకా ప్రైవేట్ సెక్టర్లు అంటే ఇంకా రాబోయే కాలంలో ఇది 1 by 1 చేసుకొని వస్తాం. తప్పకుండా ఏదైతే ఇప్పుడు ముందు స్కూళ్ళల్లో అదేమంటారు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా ఉండేవి కాదు, ఇంకెన్నో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడైతే కొద్దిగా ఏసీ స్కూల్లో వచ్చేసినాయి, ఇంక సెంట్రల్ ఏసీ స్కూళ్ళు కూడా వస్తాయి, కాలేజీలు వస్తాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రాబోయే కాలంలో ఈ 4 ఏళ్లలో ఆయన లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ స్కూల్స్ కాలేజెస్ కార్పొరేట్ దానిలో అయితే మార్పులు అయితే వస్తాయి. యోగాకి నేషనల్ లెవెల్లో ఉన్న ఇంపార్టెన్స్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. మామూలుగా ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఒక క్యారికులంగా పెట్టినాము, కానీ స్కూల్స్లో యోగా ఇవన్నీ రాలేదండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం 7వ పీరియడ్ స్పోర్ట్స్కి ఇమ్మని చెప్తున్నాం. ఆ స్పోర్ట్స్లోనే మళ్ళీ కేటగిరైజ్ చేసి ఒకరోజు ఏదో యోగాకి అట్లా ఇవ్వాలి అంతే. కానీ ఇంతవరకు అయితే స్పోర్ట్స్ వరకే. మామూలుగా నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మేబీ తేవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా రేపు లైసెన్సులు ఇష్యూ చేసేటప్పుడు కూడా ఒక పీరియడ్ అయితే ఒక 45 minutes 1 hour అయితే స్పోర్ట్స్ కేటాయించండి. ఈ స్పోర్ట్స్ అంటే ఏదో 1-2-3 గేమ్స్ ఉంటాయి, అన్ని కూడా డెవలప్ చేస్తారా? ఒకటి. రెండోది ఏంటంటే ఈ స్టేడియంస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మిగతా చోట్ల స్టేడియంస్లో కోచెస్ లేరు. మరి ఆ కొరత ఉంది కదా, దాన్ని ఫిల్ చేయాలి. కోచెస్ మనము ఇప్పుడు ఆల్రెడీ మనము పే అండ్ ప్లే కింద తీసుకుంటున్నాం. ఎక్కడ అవసరం ఉంటుందో మన ఫెసిలిటీస్ బట్టి తీసుకుంటున్నాము. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో, అదేవిధంగా గౌరవ మంత్రి గారి డైరెక్షన్తో కూడా ఇప్పుడు శాప్లు ఖాళీగా ఉన్న కోచెస్ని కూడా 50% నేషనల్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ద్వారా తీసుకోవాలన్నది, అది కూడా ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. ఇంకా 15-20 daysలో ఆర్జీఓ కూడా వస్తుంది. సో మనం డైరెక్ట్గా 50% ఖాళీ ఉన్న ఇవేముంటాయి అవి మెడలిస్ట్ ద్వారా తీసుకొని ఫిల్ చేస్తాం. సమ్మర్లో విద్యార్థుల్ని ఈ స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయడానికి కోచెస్ క్యాంప్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ చెప్పాం, రేపటి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అన్ని చోట్లు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి జిల్లాకు ఒక 50 క్యాంప్స్ పెట్టి చేస్తున్నాం. రెగ్యులర్ ప్రాసెస్ సమ్మర్ క్యాంప్స్ జరుపుతూ ఉంటాం. 2వ తేదీ సార్ ఒక చిన్న విషయం, అసోసియేషన్ల విషయంలో ఒకరోజు మీరు కూడా చాలామంది వచ్చారు, మీటింగ్ పెట్టాము సార్. ఏదంటే అండి, అసోసియేషన్స్ని ఎక్కువ బెదిరించామనుకోండి ఇంకా వాళ్ళు మళ్ళా వాళ్ళ చేతులు ఎత్తి, ఇప్పుడు ఏదైనా కూడా మన భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఎట్లా నడుస్తుందో ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకోటి ఏందో 100 ఇంతలు ఎక్కువగా ఉపాధి ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో కూడా ఈ అసోసియేషన్స్ పాత్ర చాలా ఉంది సార్. ఒప్పుకోవాలి మేము కూడా, ఎందుకంటే మేము గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఉన్నాయి. బట్ వాళ్ళల్లో ఉండే వాళ్ళలో 20% 30%లో ఫేక్ జరుగుతాయి ఇట్లాంటివన్నీ. ఇంకా వాళ్ళ మీద ఏంటంటే మేము ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కానీ ఎవరి మీద కొందరి మీద పెట్టుకొని అసోసియేషన్లు అందరినీ నిందించే పరిస్థితి లేదు ఇక్కడ. కొత్తగా క్రీడా స్థలాలు ఏమన్నా ఇచ్చేది కానీ స్టేడియంలో కట్టేది కానీ ఏమన్నా ప్లాన్ ఉంది సార్? మనం ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే పెడుతున్నామండి. మనకి ఇప్పుడు ఇందిరాగాంధీ స్టేడియం కూడా మనము శాప్కి ఇవ్వాలని అదే గట్టిగా చేస్తున్నామండి. ఇదైతే తీసుకుంటాము. అదేవిధంగా వైజాగ్ తిరుపతిలో కొత్త డిఎస్ఏకి ల్యాండ్ అడిగాము. దాదాపు ఒక
8 డిఎస్ఏకి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో కొత్త డిస్ట్రిక్ట్స్లో ఏం వచ్చాయి అవన్నిటికీ కూడా కొత్త డిఎస్ఏ ప్రపోజల్ పెడుతుంది. ఇప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఉండేది సార్ మొన్నట్లాగే ఎంతో మంది క్రీడాకారులు అది ఇది ఆడుతుండో ట్రైనింగ్ అట్లాంటిది ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు అట్లాంటిది లేదు సార్. ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు ఇది మన ఇందిరాగాంధీ స్టేడియం వస్తుంది మనకు ఆ డేట్. ఇదేం లేదండి, ఇది నోటిఫికేషన్లో డేట్ కూడా 20-25 మే నెల 2వ తారీఖు నుంచి 31 వరకు, అంటే ఆల్మోస్ట్ 29 డేస్ ఉంటుందండి. 30 డేస్. ఈ 30 డేస్లో అప్లికేషన్స్ ఏదైతే మేము పోర్టల్ ఏదైతే ఇస్తున్నామో ఆ పోర్టల్లో వాళ్ళు డైరెక్ట్గా పోయి అప్లై చేసుకోవచ్చు. స్కాన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని దాని మూల అప్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఎక్కడ ఉండదు దీనిలలో. ఇంకా సార్ ముందు చెప్పినట్టు సీనియారిటీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే రేపు ఈరోజు ఉండే జూనియర్స్ రేపు రాబోయే కాలంలో వచ్చే ఉద్యోగస్తుల్లో ఆటోమేటిక్గా వాళ్ళు సీనియర్స్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకొని ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి దీంట్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతే కదా సార్, ఇంకేమోనండి. అవును, ఎగ్జామ్ ఉండదు. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన స్క్రూటినీ కమిటీ ఉంటుంది. మనం మే 31 అయిన తర్వాత మనం స్క్రూటినీ స్టార్ట్ చేస్తాం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ వరకు 30 డేస్ టైం తీసుకుంటాము. సో రెగ్యులర్ వాళ్ళు కన్సర్న్ టెట్ ఎగ్జామ్ రాశారా, బిఎడ్ చేశారా, ప్రొఫెషనల్ వాళ్ళు క్వాలిఫికేషన్స్ అయితే ఆ సంబంధించిన పోస్ట్ ఏం క్వాలిఫికేషన్ కావాలో అది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అంటే కంపల్సరీగా ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండాలా, డిఎడ్ చదివి ఉండాలా, టెట్ క్లియర్ చేసి ఉండాలి. ఈ 3 ఉంటేనే జాబ్ వస్తుంది. ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా జాబ్ రాదు. ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ మాత్రమే మనము ఈ పాలసీలు వినాయింపు ఇచ్చాము. ఎందుకంటే అది మినిమం అక్కడ పోయి చదివించాలంటే అది మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి అది ఉండాలి. తర్వాతనే అన్ని తర్వాత. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ 3% బ్యూటీ ఏమందంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అట్లా పక్కన పెట్టినా ఎవడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఫిల్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మా 3% అనేది స్పోర్ట్స్కి రావాల్సిందే. శాప్ అథెంటికేషన్తో ఆ 3% ఇప్పుడు రేపు డిఎస్సి ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా దానివల్ల 100% మా 3% కోటా వస్తూనే ఉంటుంది. వచ్చే ఉద్యోగాలు ఈ 4 yearsలో ఎన్ని నోటిఫికేషన్లు వస్తే అన్ని నోటిఫికేషన్లో మనం 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది.